హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక కంప్లీట్గా నా బ్లాగ్ చూసి రెసిపీస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయొచ్చు, షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ఈ బ్లాగ్లో నేను నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నానండి. ముందు నా మార్నింగ్ రొటీన్ వేరేగా ఉండేది. ఇప్పుడు మెయిడ్ వచ్చేసింది కాబట్టి మార్నింగ్ రొటీన్ కొంచెం వేరేగా అయిపోయింది. ఈరోజు ఈ వ్లాగ్లో మా హస్బెండ్ లంచ్ బాక్స్కి నేను ఏమేమి ప్రిపేర్ చేశానో, ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఏం చేశానో అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇది మార్నింగ్ 5 to 6 o'clock లోపల తను మెయిడ్ వర్క్ చేసేసి వెళ్ళిపోతారండి. నెక్స్ట్ నేను మిగిలిన వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తాను. సో తను చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాషింగ్ మిషన్ వెంటనే వేసేస్తున్నాను. సో అది లోడ్ చేసేసిన తర్వాత మిగిలిన చిన్న చిన్న పనులన్నీ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ బాక్స్ అది కూడా ప్రిపేర్ చేసేస్తాను. సో ఈరోజు నేను పాలకూర తోటి ఒక రెసిపీ చేస్తానండి, అది కూడా మీతోటి షేర్ చేస్తాను. దానికోసం నేను క్లీన్ చేసేసుకొని ఫస్ట్ పెట్టేసుకొని ఉంచుకుంటాను. కొంచెం సేపు వాటర్లో ఉంటే ఏమైనా ఇసుక ఉన్నా కూడా వచ్చేస్తుంది. సో అందుకని నేను దాన్ని అలా పెట్టాను. సో ఇది కొంచెం నాని మనం కడుక్కునే లోపల, పాలకూరని అంతటిని క్లీన్ చేసుకునే లోపల నేను రీసెంట్గా నాకు ఒంట్లో బాలేని దగ్గర నుంచి కూడా బార్లీని నేను యాడ్ చేసుకున్నానండి. బార్లీ తోటి ఫస్ట్ జావ చేసేసుకొని నేను సైడ్ పెట్టేసుకుంటాను. సో అది నేను డేలో 2 to 3 times తీసుకుంటూ ఉంటానండి. సో అది ఫస్ట్ మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. బార్లీ జావ వెయిట్ లాస్కి చాలా మంచిదంటండి. సో అందుకని నేను ఇది ఇప్పుడు డైట్లోకి యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చేసేసి సైడ్కి పెట్టేసి నేను పాలకూరని అంతటిని కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. దీని తర్వాత నేను ఒక 20 minutes ఎక్సర్సైజెస్ అంతా కూడా చేసుకుంటానండి. సో ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని బయటకు పెట్టేసుకొని నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను కాఫీ టీ ఇవన్నీ తీసుకోవట్లేదండి, బ్లాక్ టీ తీసుకుంటాను. సో అది తీసేసుకుని దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతాను. కాఫీ అయితే ఇప్పుడు కంప్లీట్గా అయితే మానేలేదండి, ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాను, కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం తీసుకోవట్లేదు. సో అంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ అది చేసేసుకొని నెక్స్ట్ ఫస్ట్ ఇంకా బాక్స్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి హాట్ వాటర్ అంతా కూడా రెడీ చేసేసి బాటిల్లో వేసేస్తున్నానండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా రెడీ చేసేసి సైడ్కి పెట్టేస్తాను ఫస్ట్, ఎందుకంటే బాబుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో తను తినేసి ఎగ్జామ్స్ అటెండ్ చేస్తాడు. సో ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లో సూజీ ఉప్మా సింపుల్గా చేస్తున్నానండి. సూజీ అంటే రవా ఉప్మా. సో దానికోసం ఫస్ట్ కడాయిలో కొంచెం సూజీ వేసేసుకొని నేను డ్రై రోస్ట్ చేసుకొని ఆల్రెడీ ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అదే కడాయిలోని ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటాను. ఈ లోపల నేను వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. సో చాలా సింపుల్గా చేస్తున్నానండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. దీనిలో క్యారెట్ కూడా వేస్తున్నానండి. క్యారెట్ నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. బఠానీలు కూడా నేను కడిగేసి పెట్టేసుకున్నాను. సో అవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటా కూడా దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని సాల్ట్ వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఫ్రై చేసేసుకుంటాను. సో నేను సూజీ ఉప్మా, సేమియా ఉప్మా ఏది చేసినా కూడా, దలియా ఉప్మా కూడా చేసినప్పుడు హాట్ వాటర్ని రెడీ చేసేసుకుంటానండి. అలా చేస్తే ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ఎప్పుడైనా మనకి తొందరగా ఏదైనా చేయాలంటే ఈజీ మెథడ్ ఇదొక టిప్ అండి. సో ఆ హాట్ వాటర్ అంతటికి కూడా
ఎంత కావాలో అంత హాట్ వాటర్ని తీసుకొని వేసేసుకున్నానండి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు కుక్ చేసేసుకున్నాను. సో ఎందుకంటే బఠానీలు అంతా కూడా ఉడకాలి కదా. సో అది అయిపోయిన తర్వాత సూజీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే చాలా బాగా అయిపోతుందండి. టేస్టీ, ఫాస్ట్గా కూడా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సింపుల్గా నేను చేశాను. సో ఇది అయిపోయింది కదా, దీంట్లోకి చట్నీ చేసేసుకుందామండి. దీంట్లోకి నేను కొబ్బరికాయ చట్నీ చేస్తున్నాను. కొబ్బరికాయను చట్నీ పప్పు వేసి, సో దానికోసం కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకుంటాను. సో నేను ఏది ఫ్రై చేయటం లేదండి, పచ్చి ముక్కలే కొబ్బరికాయ ముక్కలు వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో కొంచెం చట్నీ పప్పు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు వేసేసుకొని నెక్స్ట్ కొంచెం చింతపండు, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. నేను చింతపండు పేస్ట్ రెడీమేడ్ వస్తుంది కదా, అది యూస్ చేస్తాను. గ్రైండ్ చేసేసుకొని దాని తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకొని చట్నీ చేసేసుకుంటాను. దీంట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు. మీరు కొత్తిమీర ఎప్పుడైనా వేసి ట్రై చేయలేదు అంటే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఒక్కొక్కసారి నేను ఇలా చేస్తాను, ఒక్కోసారి అలా చేస్తాను. సో టేస్ట్ మారుతూ ఉంటుంటే మనకి బాగుంటుంది కదా. సో పచ్చడి చేసేసుకొని పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లో పోపు వేసేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ దీంట్లో ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు, ఇంతేనండి. పోపు పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్కి అంతా కూడా రెడీ అయిపోతుంది. మార్నింగ్ అంతా చాలా బిజీగా ఉంటుందండి. బాబు క్లాసు, మా హస్బెండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి, బాక్స్ అంతా కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అంతా కూడా రెడీ చేస్తాను. ముందైతే మార్నింగ్ లేచి మాపింగ్, క్లీనింగ్ అవన్నీ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు మెయిడ్ రావడం వల్ల ఆ పని కొంచెం స్కిప్ అయింది, లేకపోతే ఇంకా హడావుడిగా ఉండేది. సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ నేను కూర చేసేసుకుంటానండి. ఆల్రెడీ నేను పాలకూరని బాగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను పాలకూరని గిన్నెలో నీళ్ళు వేసేసి స్టవ్ మీద పెట్టానండి. దాంట్లో పాలకూరని అంతటినీ కూడా వేసేసుకుని బాయిల్ చేసేస్తున్నాను. ఇంతకీ నేను చేసే రెసిపీ మాత్రం చెప్పలేదు కదా, ఇది నేను లసూని పాలక్ చేస్తున్నానండి. లసూన్ అంటే వెల్లుల్లిపాయలు, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో లసూని పాలక్ సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా మంచి టేస్టీ కూర, ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది. పాలకూర నీళ్ళల్లో వేయగానే కొంచెం వేడి తగలగానే మనకి కిందకి వెళ్ళిపోతుంది బౌల్లోని. సో అందుకనే నేను ఇదంతటినీ కూడా ఒకే బౌల్లో వేసి బాయిల్ చేసేస్తున్నాను చిన్న దాంట్లో. సో అది బాయిల్ అయ్యే లోపల మనం సైడ్కి ఆనియన్స్, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దీంట్లో మనకి లసూన్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే ఎంత లసూన్ వేసుకుంటే అంత బాగుంటుంది. లసూన్ అంటే వెల్లుల్లిపాయలు, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో దీంట్లో కొంచెం నేను అల్లం వేస్తున్నానండి, కొంచెమే వేయాలి. మనకి వెల్లుల్లిపాయ అల్లం టేస్ట్ డామినేట్ చేయకూడదు, సో అందుకని కొంచెమే వేస్తున్నాను. ఫస్ట్ మనం చిన్నగా కట్ చేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు సైడ్కి పెట్టుకుందాం. మిగిలిన వెల్లుల్లిపాయలంతా కూడా అల్లము, వెల్లుల్లిపాయలు వేసేసుకొని నేను దంచేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. చూసారు కదా, మనం ఇంత ప్రిపరేషన్ చేసే లోపల ఈ పాలకూర కూడా ఉడికిపోయిందండి. సో ఎక్కువ మనకి బాగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. సో ఇది ఉడికిపోయింది కదా, దీని అంతటిని కూడా నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను.
ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ లోపల మనం అదంతా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఇది చల్లగా అయిపోతే దీంట్లో కొంచెం మనం పాలకూరని కట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. మిగిలిన పాలకూరని మనం పేస్ట్ చేసేసుకుంటాం. సో నేను ఇదంతా కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా, చల్లారి పెట్టేస్తానండి. ఇది చల్లగా అయ్యే లోపల మిగిలిన ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసేసుకుందాం. సో అదే కడాయిలోని కొంచెం జీలకర్ర వేసుకుందాం. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒకటి పచ్చిమిరపకాయ నేను వేసుకున్నానండి, ఎందుకంటే ముందరికి కారం వేస్తాను. సో అందుకని ఆ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. దీని తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతటిని కూడా వేసేసుకొని యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చినంత వరకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుందామండి. సో దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్నంత పాలకూర అంతటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందాం, అది కూడా మెత్తగా అయిపోతుంది. సో మిగిలిన పాలకూర అంతటిని కూడా నేను పేస్ట్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. కలిపేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం పసుపు, మొత్తం కూరకి అంతటికి తగ్గట్టు సాల్ట్ ఇది వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం మిగిలిన పాలకూర అంతటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకొని ఇక్కడ కలిపేసుకుందాం. సో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసి మనం కొంచెం మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇది కొంచెం చూసారా సైడ్కి ఆయిల్ కనిపిస్తుంది. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి, దీంట్లోని కొంచెమే వేసాను. సో అదే కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది అంటే, మనకు పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందంటే ఈ స్టేజ్లో మనం మసాలాలు యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియా పౌడరు, కొంచెం కారం పొడి, ఇంకా కొంచెం గరం మసాలా, ఈ మూడింటిని యాడ్ చేసేస్తున్నానండి. ఇవన్నీ వేసేసి కలిపేసుకొని 2 నిమిషాలు మళ్ళీ కూడా ఫ్రై సో బాగా కలిపేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను లంచ్ బాక్స్కి చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయటం లేదు. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ స్టైల్లో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే నేను చేసినట్టు కూడా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుందండి. సో ఇదంతా కూడా వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా. సో ఇంతేనండి, ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. బట్ దీంట్లో మనం పోపు కూడా పెట్టాలి. దీంట్లో నేను ఘీ తోటి చేస్తున్నానండి, అందుకే నేను ముందరికి ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. సో దీంట్లో మనం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల ముక్కలు అంతటినీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బాగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ఫ్లేవరే మనకి కూరలోని కొంచెం డామినేటింగ్గా ఉంటుంది. సో ఎవరికి వెల్లుల్లిపాయలు చాలా ఇష్టపడతారు అంటే డెఫినెట్గా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. మీరు కావాలంటే కొంచెం తక్కువ ఘీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఘీనే వేసాను, ఎక్కువ ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. సో అయిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మీరు ఈ రెసిపీ ట్రై చేయలేదు అంటే సింపుల్గా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాతో తప్పకుండా షేర్ చేయండి. మీద నుంచి కొంచెం వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇంకా దీనికి కాంబినేషన్లో లంచ్కి నేను చపాతీ చేస్తున్నానండి. 9 out of 10 times మా హస్బెండ్ చపాతీనే తింటారు, రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో నేను బాక్స్లోకి చపాతీయే చేస్తాను, నైట్ ఎలా అయినా చపాతీనే చేస్తాను. సో ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్కిప్ చేసి 1 week ఒకసారి నేను రైస్ కూడా చేసి పెడుతుంటాను.
ఒక బాక్స్లో రోటీ కూడా పెట్టేశాను. రోటీని నేను 4 పీసెస్ కింద కట్ చేసేస్తానండి పిజ్జా కట్టర్ తోటి. ఒక బాక్స్లో కర్రీ, ఒక బాక్స్లో రోటీ, నెక్స్ట్ ఒక దాంట్లో సాలెడ్. సో లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇవన్నీ చేసేసి సైడ్కి పెట్టేస్తాను. బాబు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి తను ఎగ్జామ్కి అటెండ్ అయిపోయాడండి. సో తన క్లాసెస్ కూడా ఉంటాయి ఎగ్జామ్ తర్వాత. సో తన వర్క్ తను చేసుకుంటాడు. దీని తర్వాత నేను మిగిలిన పని అంతా కూడా చేసుకుంటాను. ఇక్కడితో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ రెసిపీస్, ఈ వ్లాగ్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.